మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్దనైతే మనం ఉన్నామండి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల అంటే ఇది ఒక గవర్నమెంట్ స్కూల్ కాబట్టి చాలా మంది అంటే అప్పట్లో చాలా మంది పిల్లలు తగ్గుముఖం పట్టారు. అంటే చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఆ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చెప్పరు, సరిగ్గా పిల్లల్ని పట్టించుకోరు, పిల్లలు చెడిపోతారనే ఉద్దేశంతో ఎక్కువ ప్రిఫరెన్స్ ప్రైవేట్ స్కూళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో చాలా మంది పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ కి వెళ్ళేవారు. సో అప్పటికి ఇప్పటికి అంటే అప్పుడు కొంచెం మూతపడే సిచ్యువేషన్ లో ఉన్న స్కూలు ఇప్పుడు ఎంత చాలా డెవలప్ అయిందండి. ఈ స్కూల్ గురించి మనం తెలుసుకుందాము. ఈ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు గారు శ్రీనివాస్ గారు. సో అప్పుడు ఇదే స్కూల్లో చదువుకున్నారు. దాదాపుగా మూతపడే స్కూల్ ని ఇప్పుడు మళ్ళీ యథావిధిగా కొనసాగిస్తున్నారు. సో ఆ సారు ఇదే స్కూల్లో చదువుకున్నారు కాబట్టి ఈ స్కూల్ అప్పటికి ఇప్పటికి అసలు చేంజ్ కావద్దు, ఎప్పటిలా ఉండాలి. నేను ఈ స్కూల్లో చదువుకున్నాను, ఆ స్కూల్లో ఉన్న మమకారంతో చాలా మంది పేరెంట్స్ కి ప్రైవేట్ స్కూల్ కును గవర్నమెంట్ స్కూల్ కి అవగాహన కల్పించి యథావిధిగా మళ్ళీ పాత స్కూల్ లాగానైతే మార్చడం అయితే జరిగింది. సో ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా పెరిగారు. దాదాపు ఒక 300 మందికి పైగా ఇప్పుడు స్కూల్లో ఉన్నారు. సో ఈ స్కూల్ గురించి మనం కంప్లీట్ గా సార్ గారిని అడిగి తెలుసుకుందాము. సో ఇప్పుడైతే ప్రజెంట్ మన స్కూల్ దగ్గర ఉన్నాం కాబట్టి మనం లోపలికి వెళ్ళి సార్తో ఒకసారి మాట్లాడదాం. సో ప్రస్తుతం ఇప్పుడు మనతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ స్కూల్ గురించి సార్ మాటల్లో విందాము. ఎందుకంటే ఈ స్కూల్ చాలా ప్రత్యేకమైన స్కూల్ అండి. ఇందాక మనం చూసాం కదా, ఏ స్కూల్లో కూడా ప్రొజెక్టర్స్ ఉండవు. సో ప్రొజెక్టర్స్ ఉన్నాయి, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, లైబ్రరీ ఉంది. అసలు ఏ స్కూల్లో కూడా నాకు ఉండనటువంటి నాకు ఈ స్కూల్లో కనిపించాయండి. నేను నా చిన్నప్పటి నుంచి చూసాను, అసలు మా స్కూల్లోనే లేవు. నాకు ఈ స్కూల్ చూస్తుంటే కూడా నాకు మా స్కూల్ గుర్తుకొచ్చింది. నేను మళ్ళీ స్కూల్కి వెళ్తే బాగుండు అనిపించింది. ఈ స్కూల్ వాతావరణం కూడా నాకు మా స్కూల్ ని తలపించింది కాబట్టి ఒకసారి సార్ గారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ స్కూల్ ఒకప్పుడు చాలా తక్కువ మందితో పిల్లలతో ఉండేది, కానీ ఇప్పుడు చూస్తుంటే క్లాస్ రూమ్ మొత్తం పిల్లలతో నిండిపోయింది. సో ఒకసారి సార్ గారు కూడా అడిగి తెలుసుకున్నాం. హలో సార్, నమస్తే. నమస్తేనండి. మూత పడిపోయే స్కూల్ ని మీరు పూర్వ వైభవంతో ఉట్టి పడేలా చేశారు. సో దానికి గల కారణాలు ఏంటి సార్? ముందుగా థ్యాంక్స్ అండి. ఇక్కడ ఒక విషయాన్ని మనము గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, కొంత మనం ప్రయత్నం అనేది సఫలం కావడానికి వివిధ రకాలైనటువంటి ప్రక్రియలు ఉంటాయి. యాక్చువల్గా ఆ ప్రక్రియలన్నింటినీ ఫాలో అప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే. నేను గతంలో ఇదే పాఠశాలలో ఎఫ్ఏసి హెడ్ మాస్టర్గా పనిచేసి వెళ్ళాను. 2009లో కరీంనగర్కి బదిలీపై వెళ్ళాను. అప్పుడు ఆల్మోస్ట్ 500 స్ట్రెంత్ ని ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాను. అప్పుడు మీరున్నప్పుడు 500 2009లో. తర్వాత ఏమైందనంటే ఒక 10 years తర్వాత మళ్ళీ 2018లో మళ్ళీ వచ్చాను ఇక్కడికి. మీరు చదువుకున్న స్కూల్లో మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు అట్రాక్షన్ గా అనిపించలేదు స్ట్రెంత్. ఒక 80 స్టూడెంట్స్ వరకు ఎన్రోల్మెంట్ ఉన్నారు, కానీ ఫస్ట్ డే నాడు వచ్చిన విద్యార్థులు జస్ట్ 31 స్టూడెంట్స్ స్కూల్ కి అటెండ్ అయ్యారు. ఏమిటి రీజన్స్, ఏమైంది అని చెప్పి కాస్త అన్నిటిని మళ్ళీ ఒకసారి పరిశీలించేసి, ఈ పాఠశాలకి క్యాచ్మెంట్ ఏరియా ఉంది, మంచి అవకాశాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచన చేసి మనం ఒక్కొక్క అంశాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి. ముఖ్యంగా ఏమిటంటే స్ట్రెంత్ పెంచాలి అని అంటే తల్లిదండ్రులకి మన పాఠశాల పైన నమ్మకాన్ని కల్పించాలి. అంటే ఏ పిల్లవాడు కానీ ఏం చేస్తాడంటే ఏదో ఒక స్కూల్కు తల్లిదండ్రులు చెప్తే వెళ్తుంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు, మంచి నడిచే పాఠశాలకు వెళ్ళాలి అని అనుకుంటారు. సో వాళ్ళలో ఒక నమ్మకాన్ని కల్పించాలి. కాబట్టి ఆ నమ్మకం కల్పించడానికి మనం ఏం చేయాలి, ఈ అంశాలన్నింటినీ ఒకదానికి ఒకటి రిలేటెడ్ గా ఉంటాయి. తల్లిదండ్రుల నమ్మకం కల్పించాలి,
నమ్మకం కల్పించాలి అని అంటే వాళ్ళకి ఇక్కడ మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనంటే మన దగ్గర కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలనంటే మరి అన్ని ప్రభుత్వం మీద ఆధారపడకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటప్పుడు వస్తాయి కావచ్చు, మరి మనం చేయగలిగిన ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఆలోచన చేసి నేను 1980లో ఈ స్కూల్లోనే 10th క్లాస్ చదివాను. సో అప్పుడు మా ఫ్రెండ్స్ ని ఎప్పుడు సార్? 1980 యా అప్పుడు మీరు 10th క్లాస్ 10th క్లాస్ ఇదే స్కూల్లో. సో మా మిత్రులను అందరినీ సంప్రదించి, ఈ స్కూల్ అంటే అభిమానం ఉన్న వాళ్ళని సంప్రదించి, పూర్వ విద్యార్థులు అందరు కూడా వీళ్ళందరినీ సంప్రదించుకుంటూ మనకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ని మనం ఈ స్కూల్ కు చేసే అవకాశం ఉన్నదా అని ఆలోచన చేసి వాళ్ళను కూడా కాస్త మోటివేట్ చేసి వాళ్ళ నుంచి పాజిటివ్ గా ఒప్పించేసి మనం ఫస్ట్ చేయాల్సింది ఏమిటి అని అంటే మనకు కావాల్సింది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే మనం ఏం చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. కాబట్టి దాంట్లో ఫస్ట్ మనం చేసింది ఏమిటంటే ప్రతి క్లాస్ రూమ్ కి ఒక డిజిటల్ ప్రొజెక్టర్ని ఏర్పాటు చేయాలి. ఈ డిజిటల్ ప్రొజెక్టర్ని ఏర్పాటు చేయాలి అని అంటే మరి ఎలా, దానికి ఆల్మోస్ట్ ఆల్ 5 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. 5 క్లాస్ రూమ్స్ కి మనము తీసుకొని వచ్చేసి వాళ్ళని వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక 1.5 lakh నుంచేసి వాళ్ళ మిత్రులందరూ కలిసేసి క్లాస్ రూమ్స్ లలో ఫిట్ చేసాం. అప్పుడు ప్రతి క్లాస్ కి ఒక డిజిటల్ ప్రొజెక్టర్ వచ్చింది. అంటే ఒక 6 years క్రితము పిల్లలకు డిజిటల్ ప్రొజెక్టర్స్ అని అంటే ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ లలో కూడా ఒక క్లాస్ లో లేదంటే ఒక స్కూల్లో ఒక ప్రొజెక్టర్ అలా ఉండేది. మన దగ్గర ప్రతి క్లాస్ కి ప్రొజెక్టర్ ఏర్పాటు చేయడం వల్ల చాలా ఉత్సాహం వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఓకే, ఈ విషయాన్ని మనము తల్లిదండ్రులకు చేరవేయాలి. మనము ఇక్కడ ఫెసిలిటీస్ క్రియేట్ చేయగానే సరిపోదు, తల్లిదండ్రులకు తెలియజేయాలి, విద్యార్థులకు తెలియజేయాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న మిగతా స్కూల్స్ ఉంటాయి, మండల పరిషత్ స్కూల్స్, వాటన్నిటిలో వెళ్ళేసి అక్కడ ఉన్న 5th క్లాస్ అయిపోయి 6th క్లాస్కి మా పాఠశాలకు రండి, మా పాఠశాలలో ఉన్న ఫెసిలిటీస్ ఇవి అని వాళ్ళకి తెలియజేయడం. అలా తెలియజేసినాం. తర్వాత వాళ్ళ ఫోన్ నంబర్స్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్ ఇళ్ళకి వెళ్ళేసి చాలా మంది పేరెంట్స్ వెంటనే సుముఖత వ్యక్తం చేయలే, ఎక్కడుందా స్కూలు, మాకు స్కూలే తెలియదు అని చెప్పి ఇంకా వేరే స్కూల్ అది సో ఈ స్కూల్ అంటే చాలా మంది పేరెంట్స్ తెలియకపోవడం వల్ల సమస్య వచ్చింది. మేము ఆ పేరెంట్స్ ని పర్సనల్ గా కలిసి వాళ్ళకు మనసులో ఉన్నటువంటి అన్ని డౌట్స్ ని క్లారిటీ చేసేసి మా దగ్గర మంచి విద్య ఇస్తాము, మీ పిల్లలకి భవిష్యత్తును తీసుకొస్తాము అని చెప్పి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు మెల్లగా పేరెంట్స్ మన నచ్చి యాక్సెప్ట్ చేశారు. అది ఆల్మోస్ట్ ఆల్ ఏమిటనంటే మనకి ఫస్ట్ ఇయర్ లోపలనే ఒక్కొక్క క్లాస్ కి ఒక 45 to 50 రేంజ్ కి వచ్చింది 6th క్లాస్ లో. ఇక 7th 8th అన్ని తక్కువ స్ట్రెంత్ ఉన్నాయి, అవన్నీ అవుట్ గోయింగ్ వెళ్ళిపోతున్నాయి. అప్పుడు బేస్ స్టార్ట్ అయింది మనకి 45 స్ట్రెంత్ దగ్గర మొదలైన మనం 45 దగ్గర స్ట్రెంత్ స్టార్ట్ అయిన తర్వాత 6th, ఆ మరుసటి సంవత్సరం 7th, ఆ మరుసటి సంవత్సరం 8th, నెక్స్ట్ 9th, 10th. ఆ విధంగా నేను వచ్చినటువంటి ఫస్ట్ 10th బ్యాచ్ మొన్న అంటే ఆ రోజు 6th లో జాయిన్ అయినటువంటి వాళ్ళు మొన్న 10th క్లాస్ ఫినిష్ చేశారు. 46 స్టూడెంట్స్ అందరూ పాస్ అండి 10th క్లాస్ లో. గర్వకారణం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో 40+ చిల్డ్రన్స్ 10th క్లాస్ లో పాస్ మార్కులు మొత్తం కంప్లీట్ గా మంచిగా సాధించు, ర్యాంక్ సాధించినట్టు చాలా గొప్ప. మామూలు ర్యాంక్ కాదు, అందులో 19 స్టూడెంట్స్ 9 GPA ఎబో. గొప్ప విషయం. సో ఇది మాకెంత హ్యాపీ ఇచ్చిందనంటే అంటే ఈ 5 years ఏదైతే వాళ్ళ వెనకాల వేసిన శ్రమ ఏదైతుందో వాళ్లకు అన్ని రకాలుగా వెన్నుదన్నుగా ఉండేసి పాఠశాలలో కావాల్సిన ప్రతి అంశంలో వాళ్ళకు అది చేసుకుంటూ వాళ్ళని తీసుకొని వచ్చినాం. ఇక రెండవది ఏమిటంటే మళ్ళీ ఇక్కడ కాస్త ఇక మన పాఠశాలకు వచ్చే పిల్లలే కొంచెం పూర్గా ఉంటారు. ఆ దృష్టిలో ఏంటంటే కొంచెం వాళ్ళకి ఆర్థిక భారం పడకూడదు. వాళ్ళకి అప్పుడు ప్రభుత్వం నుంచి ప్రావిజన్ లేదండి, నోట్ బుక్స్ ప్రావిజన్ లేదు. లాస్ట్ ఇయర్ ప్రావిజన్ వచ్చింది. అప్పుడు ప్రతి ఒక్క పిల్లవానికి నోట్ బుక్స్ ఫ్రీగా కొనిచ్చేది మేమంటే మా ఈ పూర్వ విద్యార్థుల సహకారంతో. ఇక్కడ యాక్టివిటీస్ అంటే ప్రతి పిల్లవానికి మనము నోట్ బుక్స్ ఇవ్వాలి, వాళ్ళకు పెన్, పెన్సిల్, టై, బెల్ట్, ఐడి కార్డు, షూ కూడా ఇచ్చామండి. ఒక సంవత్సరం ఇచ్చాం.
వాళ్ళకి అన్నం తినడానికి ప్లేట్స్ కూడా. ఇక అది ఆ విధంగా లాస్ట్ ఇయర్ ఇంకేం చేస్తామంటే 300 స్టూడెంట్స్ కి స్కూల్ బ్యాగ్స్ ఇచ్చాం ఫ్రీగా. అంటే వాళ్ళకి స్కూల్ కి వస్తే ఏమేమి అవసరమో అవన్నిటిని వాళ్ళ పేరెంట్స్ కి ఒక 1 రూపీ కూడా వాళ్ళకు ఎక్స్ట్రా బర్డెన్ ఉండకూడదు అనే ఉద్దేశం కొద్ది వాళ్ళ షాప్లలోకి వెళ్ళకూడదు అనే ఉద్దేశం. మనకు టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, యూనిఫామ్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, నోట్ బుక్స్ మేము ప్రొవైడ్ చేసేది. వాళ్ళు కాస్త ఇన్ఫీరియర్ గా ఫీల్ కాకూడదు ప్రైవేట్ స్కూల్స్ తోని పోల్చుకుంటూ. వాళ్ళకు టై, బెల్ట్, ఐడి కార్డు, మన స్కూల్ ఎంబ్లమ్ తోని ఇవన్నిటి కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళను ప్రాపర్ గా తయారు చేస్తాం. ఆ విధమైనటువంటి ఒక సిస్టమ్ తయారు చేస్తూ లాస్ట్ ఇయర్ ఇంకేం చేస్తామంటే ఒక 20 స్టూడెంట్స్ వాళ్ళకి బైసికల్స్ ఇచ్చాం. అమ్మాయిలకి వాళ్ళు కాస్త దూరం నుండి వస్తుంటారు, వాళ్ళు లాంగ్ నుంచి వస్తారు, వాళ్ళకి 20 స్టూడెంట్స్ కి బైసికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. పూర్తి 100% మనమే డొనేషన్ తో చేస్తే వాళ్ళకు దాని యొక్క విలువ తెలియదు. వాళ్ళ నుంచి కూడా కొంత కాంట్రిబ్యూషన్ తీసుకోవాలి. అది సో వాళ్ళ నుంచి కొంత కాంట్రిబ్యూట్ తీసుకోవాలి. వాళ్ళు ఎంత ఇస్తారు? 10% ఇస్తారా, 20% ఇస్తారా, 50% ఇస్తారా? మాక్సిమం సీలింగ్ 50. అట్లా వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటూ వాళ్ళకు ఒక బైసికల్ ఇవ్వాలి. ఆ విధంగా వాళ్ళ పిల్లలు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను ఇందులో కొంచెం అమౌంట్ కూడా కలిపిన, ఈ సైకిల్ కి ఏం కావద్దు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఫ్రీగా ఇచ్చినామంటే నిజంగా దానికి వాల్యూ అనేది పడిపోతుంది. ఆ విధంగా పిల్లలకి కావాల్సిన అన్ని సౌకర్యాలను చేసాం. ఇక మన క్లాస్ లోపల ఇంకా ఫర్దర్ గా నెక్స్ట్ యాక్టివిటీ ప్రొజెక్టర్స్ అయిపోయింది. ప్రొజెక్టర్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? లైబ్రరీ చేయాలి. ఒక లైబ్రరీ అనేది ఎక్సలెంట్ లైబ్రరీగా ఉండాలి. పిల్లలు వెళ్ళి చదువుకోవడానికి ఇవన్నీ కూడా. మళ్ళీ క్లాస్ రూమ్ కి లైబ్రరీకి డిఫరెన్స్ ఉండాలి. ఎలా అనంటే క్లాస్ రూమ్ లో డ్యూయల్ డెస్క్ల మీద కూర్చుంటున్నారు, వాళ్ళు లెసన్స్ వింటున్నారు. లైబ్రరీలో కూడా డ్యూయల్ డెస్క్లు ఉంటే అంతా వాళ్ళు అట్రాక్షన్ గురిగారు. సో కాబట్టి ఏంటంటే లైబ్రరీ అంటే మళ్ళీ ఒక చైర్ ఉండాలి. ఇప్పుడు మనం కూర్చున్నటువంటి చైర్స్, ఇలాంటి చైర్స్ 70 చైర్స్. మరి టేబుల్స్ ఉండాలి కదా, అలాంటి టేబుల్స్ 20 టేబుల్స్, 20 టేబుల్స్ అండ్ 70 చైర్స్ తోని మళ్ళీ సేమ్ మా పూర్వ విద్యార్థుల సహకారంతో వాళ్ళందరితో మనము తీసుకోవడం జరిగింది. ఆ ప్రొవిజన్ ఇచ్చేసినాం. మరి బుక్స్ కావాలి కదా, బుక్స్ కావాలంటే ఎలా? ఓకే, దాన్ని కూడా ఒక ఆల్మోస్ట్ ఆల్ ఒక 1.5 lakh ఎక్స్పెండిచర్ అది. అంటే ఫర్నిచర్ అండ్ బుక్స్ వాటిని అన్నిటి కూడా హైదరాబాద్ వెళ్ళేసి ఇంగ్లీష్ మీడియంకి ఎన్ని బుక్స్ ఇవ్వాలి, తెలుగు మీడియంకి ఏమేమి బుక్స్ ఉన్నాయి, మనకి చాలా పబ్లికేషన్స్ లోపల పెరిగాం. బుక్ పాయింట్కి వెళ్ళాము, తర్వాత ఓరియంట్ లాంగ్ మ్యాన్కి వెళ్ళాము, విశాలాంధ్రకి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి స్టోరీ బుక్స్ కానివ్వండి, సైన్స్ ఇంట్రెస్టెడ్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ ఇంట్రెస్టెడ్ కానీ, సబ్జెక్ట్ ఓరియంటెడ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ వాళ్ళ పిల్లలకు అవసరమయ్యే బుక్స్ అన్నిటిని కూడా పర్చేజ్ చేసినాం. ఆ పర్చేజ్ చేసి తీసుకొచ్చినాం. తీసుకురావడమే కాదు, వాటిని చాలా స్కూళ్ళలో సౌకర్యాలు ఉంటాయి కావచ్చు, వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేయాలంటే ఎలా మరి? సో మరి మనకేం చేయాలి? ఎట్లా? మన టీచర్స్ కి రెగ్యులర్ సిలబస్ తోనే కొంత వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు, ప్రాపర్ గా చేసుకుంటున్నారు. ఇది అడిషనల్ బర్డెన్ అవుతుంది ఏమో చెప్పి ఒక టీచర్ ని కూడా అపాయింట్ చేయించుకున్నాం. దాని కొరకు చెప్పాను నేను మా పూర్వ విద్యార్థి, సార్ మీరు ఒక టీచర్ ని కనుక ఇస్తే మనకు బాగుంటది అని అంటే ఓకే అన్నారు. సేమ్ టైం లోపల కంప్యూటర్ ల్యాబ్ తీసుకున్నాం. 20 కంప్యూటర్లు అండి. నాకు డౌట్ సార్, మీరు ఎంతమంది ఫ్రెండ్స్ సార్? ఎందుకంటే ప్రతి ఒక్కటి అడగంగానే వాళ్ళు నో చెప్పకుండా ఎస్ అంటున్నారు చూడండి, దానికి గొప్ప విషయం. ల్యాబ్ లో చూసారు కదా, పాఠశాల ప్రదాతలు వాళ్ళందరూ డొనేట్ చేశారు. మళ్ళీ నేను కూడా ఏమిటానంటే 1996 నుండేసి 2009 వరకు ఇదే స్కూల్లో పనిచేశాను. నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఏమిటానంటే తెలియజేసేది, పిల్లలు మీరు మన బడిలో చదువుకున్నారు, వెళ్ళారు, చక్కని సంతోషం, మీరు మంచిగా సెటిల్ అయ్యారు, మీరు ఏం చేసినా కూడా మీరు పాఠశాలకు ఉపయోగపడుతుంది. ఏదో చేయాలి. ఏం చేయాలి సార్? మేము పెద్ద ఏమైనా చేయండి, ఒక 2 కాపీలు కొనిచ్చేయండి, ఒక 2 పెన్నులు కొనిచ్చేయండి, పిల్లలు ఇన్స్పైర్ అవుతారు. ఈ విధంగా వాళ్ళకి చేసేది చేస్తారు. చెప్తాను. ఆ విధంగా 20 కంప్యూటర్స్ అండ్ 11 కెమెరాస్, సీసీ కెమెరాస్ తోని మొత్తం ప్రిన్సెస్ అంతా లేదు. ప్రతి క్లాస్ రూమ్ లోపల ఒక సీసీ కెమెరా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఎంటైర్ ప్రిన్సెస్ ఆల్ కార్నర్స్ లోపల సీసీ కెమెరాస్ ఉంటాయి. అవన్నీ వాటి పని అవి చేస్తుంటాయి. సో ఈ విధంగా మనకి మన క్లాస్ రూమ్ లోపల సిన్సియారిటీ పెరుగుతుంది, క్రమశిక్షణ, కెమెరా ఉంది, మనం అల్లరి చేయకూడదు అనేది. అండ్ రెండవది ఏమిటంటే పిల్లలకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని వచ్చేసినాయి. ఇక్కడ
తర్వాత ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయిందండి మా స్కూల్ కి రావడానికి పిల్లల సంఖ్య. ఇక ప్రతి క్లాస్ కి కూడా ఆల్మోస్ట్ ఆల్ 45-50 అలా అలా వస్తూనే ఉన్నాయి. అలా నెక్స్ట్ ఇయర్ ఆ విధంగా ఇప్పుడు మనం ఈ రోజుకి వచ్చేసరికి మన దగ్గర ఉన్నటువంటి ప్రతి క్లాస్ లో 60 మెంబర్స్ ఇక టైట్ గా కూర్చుంటున్నారు. వాళ్ళు పేరెంట్స్ కూడా ఏమంటున్నారు అంటే, అయ్యో ఇప్పుడు ఎట్లున్నాయండి, లేదు కదా కూర్చోవడానికి స్థలం లేదంటే, సార్ ఈ ఒక్క పిల్లవాడే సార్, మా ఒక్క అబ్బాయే సార్, మా ఒక్క అమ్మాయే సార్ అని చెప్పాను. ఆ విధంగా ప్రతి క్లాస్ కి మనం 60 సంఖ్యతో ఇప్పుడు ఫిల్అప్ చేస్తాం. ఆల్మోస్ట్ ఆల్ 300 వద్ద ఉన్నామండి మనం. 6th నుంచి 10th క్లాస్ వరకు. అమ్మాయిలు ఎక్కువ ఉండొచ్చు కదా సార్, ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఉంటారండి. ఈక్వల్ ఉంటారు. చాలా చక్కగా మాకు వివరిస్తున్నారని చెప్పి. సో మన టీచర్స్ కూడా డెడికేటెడ్ టీచర్స్, ఎక్స్పీరియన్స్ టీచర్స్. సో కాబట్టి బాగుంటుంది. ఇక నెక్స్ట్ కంప్యూటర్ ల్యాబ్ వచ్చింది మనకి, లైబ్రరీ వచ్చింది, ప్రొజెక్టర్స్ వచ్చినాయి. వీటిని ఎలా ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి అంటే, మనం ఇంకా కూడా ఎక్కువ చేయాలంటే ఏం చేయాలి అని అంటే, మనము కంప్యూటర్ ల్యాబ్ ని సమ్మర్ లో వాడుకుందాము. సమ్మర్ లో వాడుకుంటే బాగుంటది కంప్యూటర్ ల్యాబ్. మరి ఎలా, మనకి చిన్న పిల్లలను ఎవరైతే పేరెంట్స్ దగ్గరకు వెళ్తున్నామో, మనం ప్రైమరీ స్కూల్స్ వెళ్ళేసి 5th అయిపోయి ఫినిష్ చేసి 6th క్లాస్కి వచ్చే విద్యార్థులు ఉంటున్నారో, వాళ్ళకి మనం సమ్మర్ లోనే నేర్పిస్తే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి. ఇంకా సో అడిషనల్ గా మనం దాని సమయం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి వాళ్ళకి సమ్మర్ లోనే మనం ఒక క్యాంప్ లాగా పెడుతున్నాం. 45 డేస్. ఏప్రిల్ 23 లాస్ట్ వర్కింగ్ డే, 24 నాడు సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది. June 12th మనకి రీఓపెన్ అవుతుంది. June 11th నాడు అది క్లోజ్ అవుతుంది. మార్నింగ్ హాట్ గా ఏరియా సమ్మర్ కదా, మార్నింగ్ 2 hours 8 o'clock to 10 o'clock వరకు ఉంటుంది. ఓన్లీ 2 hours. 2 hours లోపల ఏం చేస్తామంటే, మనము ఈ కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటుంది, ఒక 1 hour కేటాయిస్తాం. ఇంకొక 1 hour లైబ్రరీ బుక్స్ ఉన్నాయి కదా, వాళ్ళతో స్టోరీ చదివిస్తాం. మరి ఈ వర్క్ అంతా ఎవరు చేయాలి? మన రెగ్యులర్ టీచర్స్ హాలిడేస్ లో రారు. సో నేనే ఉంటాను. నేనే ఉంటారు. ఒక టీచర్ ని అపాయింట్ చేసుకుంటాం. ఆ సమ్మర్ వర్క్ కొరకి ఒక టీచర్ ని అపాయింట్ చేసుకుంటాం. అవునండి. లేవు. నేను ఇప్పుడు లాస్ట్ 2023 జనవరి లోపల ఒక లీవ్ వాడుకున్నానండి, సిఎల్. ఇప్పటి వరకు మళ్ళీ వాడలే. అలా అంటే అలా ఆ విధంగా ఇయర్లీ 1 లీవ్ వాడుకున్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ 2 years ఉన్నట్టున్నది, 2-3 years ఉన్నట్టుంది. ఓన్లీ 1 లీవ్ తోనే. సో అంటే యాక్చువల్గా మాకు ప్రొవిజన్ 22 leaves ఉంటాయి ఎవ్రీ ఇయర్. నేను అలా వాడుకుంటాను. లాస్ట్ జనవరి నుంచి ఇప్పటి వరకు వాడలేదండి. అంటే ఒకటండి, ఇక్కడ ఒక తపన, మనం ఒకటి సాధించగలమా లేదా అనేది ఒక ఆలోచన, మనం సాధించవచ్చు అనే ఒక ఆలోచన, సాధించగలము అని నిరూపితం. సాధ్యం అవుతుందా కాదా అనేది ఫస్ట్. సాధ్యం అవుతుంది, కానీ ఇది ఏముంటదండి ఈ రోజులలో, ఎవరికైనా సాధ్యం అవుతుంది, దాన్ని కాదనడానికి లేదు. అది అట్లా వ్యక్తిగతంగా నాకెన్నో పనులున్నా, ఎన్నో అవసరాలున్నా కూడా ఈ పాఠశాల కొరకు కేటాయించాలి నేను. అది నాలో బలమైన కోరిక అన్నట్టు, ఈ పాఠశాల కొరకు కేటాయించాలి నేను అనేది. ప్రేమతో మీరు ఏదో ఒకటి సాధించాలి, పిల్లలకి ఏదో ఒకటి నేర్పించాలి, ఒక తపన ఉంది మీ దగ్గర. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్నాం కదండి, ఈ చెట్లు ఇవన్నీ కూడా నేను అప్పుడు 96 లో వచ్చిన తర్వాత 2009 లో ఇక్కడ నుంచి వెళ్ళాను కదా. వెళ్లే ముందు ఇవన్నీ ప్లాంటింగ్ చేసాం ఇక్కడ. అప్పుడు పూర్వ విద్యార్థులు, అప్పుడు మా స్టూడెంట్స్ తో ఇవన్నీ ప్లాంటింగ్ చేసాం. ఇప్పుడు ఇవి పెరిగి చాలా గ్రోన్ అప్ అయినాయి. సో కాబట్టి అంటే మనము తలుచుకుంటే, అంటే ఎవరు కానివ్వండి, ఒక మనిషి హ్యూమన్ బీయింగ్ చేయాలి, నేను ఈ పని చేయాలి అని అంటే సాధ్యమే. అది దేర్ ఇస్ నథింగ్ పాసిబుల్ అండి. ఆ విధంగా పర్సనల్ గా కూడా నేను దీని కొరకు ప్రయత్నం చేయాలి అనేది ఎవ్రీడే. మళ్ళీ ఏ రోజు కూడా నేను వచ్చేసి ప్రేయర్ కు అసెంబ్లీలో లేకపోవడం అనేది ఉండదు, కంపల్సరీ ఉంటాను అంతే. ఎగ్జాక్ట్లీ. ఇంకా గతంలో ఏం చేసామనంటే, వెరీ స్టార్టింగ్ లో ఇంప్రూవ్ చేయడం కొరకు మన పిల్లలను క్లాస్ అయిపోగానే, ఈవినింగ్ అయిపోగానే
అప్పుడు తక్కువ మంది అంటే 2 క్లాసులకు వచ్చేసింది. మేము 6th క్లాస్లో ఒక 45 వరకు, 7th క్లాస్లో ఒక 45 వరకు అట్లా ఉండేది. ఆ పిల్లల్ని సాయంత్రం ఇక్కడే కూర్చోబెట్టేది, ఇదే ప్లేస్ లో కూర్చోబెట్టేసి ఒక 1 అవర్ హ్యాండ్ రైటింగ్ అంటే మనకి ఏదైతే హోంవర్క్ ఉంటుందో హోంవర్క్ చేయించేది. హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ ఎస్, చేయించేది. అది హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయించేది, తర్వాత హోంవర్క్ చేయించేది ఇక్కడే. అంటే అది పేరెంట్స్ కి ఎలా నచ్చింది అని అంటే, ఇక్కడ కావాల్సింది ఒక ప్రైవేట్ స్కూల్లో కూడా లేనటువంటి పట్టింపు మా పిల్లల పట్ల ఒక అదిగా ఉన్నది అక్కడ ఆ స్కూల్లో సారు చేస్తున్నాడు. కాబట్టి మేము ఆ స్కూల్ పంపించాలి. ఇక చాలా మందికి నా శిష్యులు గతంలో ఉన్న శ్రీనివాస్ సార్, మీరు అప్పుడు ఎంత టెంపోగా ఉన్నారో అదే కంటిన్యూ చేస్తున్నారు సార్, ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది సార్ మాకు అని ఎప్పుడు అంటుంటారు. నాకు చాలా మంది పిల్లలు చెప్తుంటారు, సార్ మంచి సార్, చాలా సంతోషం సార్. సో ఈ యాక్టివిటీ వల్ల అంటే నా మీద ఉన్న అభిమానం, అంటే నేను గతంలో ఇదే యాంగిల్లో పనిచేశాను, ఇదే టెంపోగా పనిచేశాను. సో కాబట్టి పిల్లలకు తెలుసు నేనంటే ఏమిటి. సార్ అంటే చాలా అదిగా ఉంటాడు, స్ట్రిక్ట్ గా ఉంటాడు, మంచి చదువు పర్ఫెక్ట్ చేస్తాడు, ఏ డ్యూటీ అయినా పర్ఫెక్ట్ చేస్తాడు అనేది. సో వాళ్ళే నాకు బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉంటున్నారు ఇక్కడ. మనం గౌట్ హై స్కూల్ కి పంపించండి పిల్లల్ని అని వాళ్ళు ఎవరన్నా ఉంటే, నేను చాలా ఇక్కడ వెళ్తుంటానండి. గలీ అంటే మన చిన్న చిన్న నగర్స్ కి వెళ్తుంటాను. పద్మానగర్ కానీ, సాయినగర్ కానీ, బీవీ నగర్ కానీ, సుందరయ్య నగర్ కానీ వెళ్తుంటే అక్కడ చాలా మంది స్టూడెంట్స్ కలుస్తారు. సార్ పిల్లల కొరకు వచ్చిర్రా అంటారు. అవునయ్యా, ఎవరన్నారా చెప్పు, చిన్న పిల్లలు ఉన్నారా చెప్పు, మన స్కూల్ కు చదువుకునే పిల్లలు ఉన్నారా చెప్పు. ఎస్ ఉన్నారు, పలానా ఇంట్లో ఉన్నారు. ఉండగానే వెళ్తారు. ఒక్కోసారి వాళ్ళ కొడుకులు బిడ్డలే ఉంటారు. వాళ్ళు ఎంత హ్యాపీ అవుతారు. సార్ అయ్యో మీరు మళ్ళీ వచ్చిండ్రా సార్ ఇక్కడికి, పంపిస్తాం సార్, తెల్లారి తీసుకొని వస్తారు మన స్కూల్కి. సో ఆ విధంగా ఒక సాటిస్ఫాక్షన్ అనేది చాలా తృప్తిగా ఉందండి. సో కాబట్టి ఫస్ట్ మనని చూసిన తర్వాతనే పిల్లలు వాళ్ళు నేర్చుకుంటారు. మన దగ్గర క్రమశిక్షణ ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాము, మనం ఎలా నడుస్తున్నాము అనేది ముందు నుంచి పేరెంట్స్ నుంచి, నెక్స్ట్ స్కూల్లో టీచర్స్ నుంచి, గురువుల నుంచి నేర్చుకుంటారు. సో అవన్నీ మీలో ఉన్నాయి సార్. అందుకోసం పేరెంట్స్ కైనా పిల్లలకైనా మీకు ఎక్కువ ఇష్టం. మళ్ళీ ఏమిటనంటే, ఇంటికి వెళ్ళినా కూడా నేను ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ డే ఒక 1.5 అవర్ పిల్లలతో టచ్ లోకి వస్తాం. మళ్ళీ ఏం చేయటము అని అంటే, ఈవినింగ్ వెళ్ళిన తర్వాత నేను 6:30 ప్రాంతం లోపల ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుంటా. స్టూడెంట్స్ పేరెంట్స్ తో మాట్లాడతాను. పేరెంట్స్ తో అట్లీస్ట్ ఒక 15-20 మంది పిల్లల్ని తీసుకొని ఎవరైతే కొంచెము ట్రాక్ లో లేడు, అబ్బాయి గాని అమ్మాయి గాని, చదువులో డల్ గా ఉన్నాడు, వీక్ గా ఉన్నాడు, లేదంటే బాయ్స్ అయితే ఆడుకోవడానికి బయటకు వెళ్తున్నారు అని చెప్పి ఎప్పుడైతే భావిస్తామో, ఆ భావించినప్పుడు అటువంటి పిల్లలకు నేను చేసి ఫోన్ చేసి, మీ అబ్బాయి ఇంటి వద్ద ఉన్నాడా, అమ్మ ఏం చేస్తున్నావా, ఎక్కడ ఉన్నావు నువ్వు, కొడుకున్నాడా, బిడ్డ ఉన్నదా ఇంట్లో, ఏం చేస్తున్నారు వాళ్ళు అని అడుగుతా. సార్ మా అబ్బాయి సార్ ఇప్పుడు బ్యాట్ పట్టుకొని వచ్చింది సార్, ఆడుకుంటుండు సార్, ఇటు బయటకు రేపు నువ్వు స్కూల్ కు రావాలన్నాయా, రేపు ఒకసారి స్కూల్ కు రా, మనం ఇద్దరం కలిసి మీ కొడుకు లేదా మీ బిడ్డకి ఎలా చదువు చెప్పాలో నేను నేర్పిస్తా అని స్కూల్ కి రప్పిస్తా. వాళ్ళకి కూడా భయం ఉంటుంది, పేరెంట్స్ కూడా. లేదంటే ఈరోజు స్కూల్ కు పోతే రేపు మీ సార్ నాకు ఫోన్ చేస్తాడు, నిన్ను రమ్మంటాడు, ఫస్ట్ కూర్చొని చదువుకుంటారు. వాళ్ళు చాలా మంది ఏం చెప్తారంటే, సార్ వచ్చిండు సార్, మా కొడుకు వచ్చిండు, బ్యాగ్ ఇక్కడ పడేసిండు, ఎటో పోయిండు సార్ అంటాడు. అదేనా, అందుకే నువ్వు ఒకసారి మా స్కూల్ కి రావాలి, వస్తే ఏం చేయాలి, ఎట్లా చేయాలని చెప్తామని. సో ఈ విధంగా అన్నట్టు మళ్ళీ ఎవ్రీడే మనం ఇక్కడ మార్నింగ్ వస్తాను. నేను మార్నింగ్ ఎట్లా అంటే 8:30కి స్కూల్కి వస్తాను. 8:30, 8:45కి వచ్చేసి వచ్చిన పిల్లలు వచ్చినట్టు కూర్చోబెడతాం. మార్నింగ్ స్టడీ అవర్ అన్నమాట. అంటే 9:30కి కానీ మనం ప్రేయర్ స్టార్ట్ చేయం. 9:30కి ఫస్ట్ బెల్ స్టార్ట్ చేస్తాం కదా. ఈలోగా ఈ 35-45 మినిట్స్ ఏదైతే ఉంటుందో ఆ టైంని వాళ్ళు యూజ్ చేసుకోవాలి. వాళ్ళని అలాగే వదిలేసి అక్కడ క్లాస్ రూమ్లలో అల్లరి చేస్తుంటారు, వాటి ఇక్కడ తిరుగుతుంటారు, అదంతా చేస్తుంటారు. సో వచ్చిన స్టూడెంట్ వచ్చినట్టు స్కూల్లోకి ఎంటర్ అయిన ప్రతి స్టూడెంట్ చెట్ల కిందకి రావాలి, ఇక్కడ కూర్చోవాలి. ఏం వర్క్ చేస్తారు, ఒక పిల్లవాడు రైటింగ్ ఉంది అంటాడు, యూ కెన్ డూ యువర్ హ్యాండ్ రైటింగ్ ఆర్ రైటింగ్, హోమ్ వర్క్, వాట్ ఎవర్ ఇట్ మే బి. నువ్వు రీడింగ్ చేస్తావా, ఒక క్వశ్చన్ ఆన్సర్ చేస్తావా, ఏం చేస్తావో చెయ్యాలి, కానీ ఇక్కడ చేయాలి, ఆ వర్క్ మాత్రం ఇక్కడ చేయాలి. సో అది మనం క్రియేట్ చేస్తాం ఇక్కడ. ఆ విధంగా చేయడం వల్ల పేరెంట్స్ లోపల కూడా చాలా ఇంప్రెషన్ ఉంటుంది. చాలా మంది అడుగుతుంటారు, సార్ ఇక మీరు పొద్దున్న వస్తారు, సాయంత్రం ఏంటి సార్ ఇక మీరు ఫోన్లో మీరే. అవన్నీ యాక్టివిటీస్ వల్లనే
ఈ రోజు తల్లిదండ్రుల్లో ఒక బలమైన నమ్మకం కలిగింది నా మీద, నమ్మకం కలిగింది. సేమ్ టైం లోపల ఇక్కడ మన ఉపాధ్యాయులతో కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళకు మంచి టీచింగ్ ఏర్పాటు చేయడము జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఒక పాఠశాల ఇంప్రూవ్ కావాలి అని అంటే ఎక్కడ నుండి వచ్చాం మనము? ఫస్ట్ కావాల్సింది పేరెంట్స్ లో కాన్ఫిడెన్స్, నమ్మకం ఆ బడికి తోలించాలని. అది తోలించాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనంటే మనం ప్రభుత్వం నుంచా, దాతల నుంచా, సూర్యస్థాన్ నుంచి ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. డెవలప్ అయిన తర్వాత ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయాలి. ఆ ప్రాపర్ యూటిలైజేషన్ తర్వాత బెస్ట్ టీచింగ్ చేయాలి. ఇవన్నీ ఒకదానితో ఒకటి స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ వచ్చినాం కాబట్టి లాస్ట్ ఇయర్ మనకి 100% రిజల్ట్ వచ్చింది. 19 స్టూడెంట్స్ మనకి 9 అబోవ్ GPA సాధించారు. ఇవన్నీ ఒక రోజు కావు, ఇవి స్టెప్ బై స్టెప్ చేయడం వల్ల ఈ ఇంప్రూవ్మెంట్ జరిగింది.